ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఆ సంస్థ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఒక్కరోజే 1000 విమానాలు రద్దు చేసింది. ఇండిగో యాజమాన్యం సిబ్బందిపై సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు మరోవైపు డీజీసీఏ నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. విమానాలు పూర్తి స్థాయిలో తిరిగేలా చేయాలంటూ ఇండిగోకు సూచించింది. విరామం లేకుండా పైలట్లు విమానాలను 1000 కిలోమీటర్ల దూరం నడుపుతున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు ప్రయాణికులు సైతం రిస్కులో పడుతున్నారంటూ భావించి డీజీసీఏ కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నిబంధనలను 2024 జనవరిలో విడుదల చేసింది. మొత్తం 22 నిబంధనల్లో ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి 15 నిబంధనలు వచ్చాయి. ఈ నవంబర్ 1 నుంచి మిగతా 7 నిబంధనలు అమలు చేస్తున్నారు. వారానికి 12 గంటలకు ఉన్న పైలట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచారు. రాత్రి వేళ ఏ పైలట్ కూడా 2కు మించి ఎక్కువ ల్యాండింగ్లు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనను పాటించడం వల్ల మరింత మంది సిబ్బంది అవసరమని ఇండిగో తెలిపింది. అయితే ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న ఈ ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, గత 4 రోజుల్లో ఇండిగో మొత్తానికి 1700కు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. ఓవరాల్ గా 1,00,000కు పైగా మంది ప్రయాణికులు అక్కడ ఎయిర్పోర్ట్లలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పూర్తిగా ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యమే మనకు కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారండి? నిర్లక్ష్యమే కాదు, నేరపూరితమైనటువంటి బాధ్యతారాహిత్యం. ఇటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి ఈ సంస్థ తీరుతెన్నుల గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తా ఉంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఒక ప్రైవేట్ సంస్థగా లాభాలు తప్ప దానికి పైలట్ల ఆరోగ్యం కావచ్చు, లేదా వాళ్ళ మానసిక స్థితి కావచ్చు, ప్రయాణికుల భద్రత గాని దానికి ఏమీ పట్టలేదు. అదనపు సిబ్బందిని, అదనపు పైలట్లను తీసుకుంటే తమ లాభాలకు ఎక్కడ కన్నం పడుతుందో అనేటువంటిది తప్ప మరొక అంశాన్ని అది తీసుకోకపోతే, ఏడాది కాలంగా తాను అమల్లోకి తెచ్చినటువంటి నిబంధనలను ఒక ప్రైవేటు సంస్థ, అందులోనూ విమాన ప్రమాదాలతోటి మొత్తం ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురైనటువంటి సమయంలో ఎందుకని పర్యవేక్షణ జరపలేదు? కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి తెలుగువాడు అయినటువంటి రామ్మోహన్ నాయుడు ఇప్పుడేదో మేము విచారణ జరుపుతాము, చర్య తీసుకుంటా ఉన్నాం. ఈ ఏడాది నుంచి ఏమి చేశారు? ఎప్పుడైనా సమీక్షించారా? ఒకటి, ఎందుకని ఈ విధమైనటువంటి ప్రశ్న వేయాల్సి వస్తా ఉంది? వేరే ఇంకొక విమాన సంస్థ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది. ఎయిర్ ఇండియాకి మరి ఆకస్మికంగా ఇలాంటి సమస్య రాలేదు కదా. ఒక ఇండిగోకే ఎందుకు వచ్చింది? ఇండిగోకే ఎందుకు వచ్చిందంటే, ఎవడేం చేస్తాడులే చూద్దాం, మనం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి నిధులు భారీగా అందజేస్తున్నాం, మనల్ని పట్టించుకోవడానికి వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటిది నిర్లక్ష్యం. ఒక విధంగా చెప్పాలంటే తాజాగా బ్లాక్ మెయిల్, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది. విమానాలను ఆపేస్తే జనం చూసేది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని కదా, కేంద్ర ప్రభుత్వ అసమర్థతనే కదా చూసేది. అందుకని ఒక విధంగా బ్లాక్ మెయిల్. ఆ బ్లాక్ మెయిల్ కు లొంగి నిబంధనలను తాత్కాలికంగా పక్కన పెడుతున్నాం, మీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకోండి, ప్రయాణికులు ఏమైనా పర్లేదు, పైలట్లు ఏమైనా, సిబ్బంది ఏమైనా పర్లేదు అని చెప్పేసి నిబంధనలను పక్కకు పెట్టారు. ఏమాత్రం కామన్ సెన్స్ ఉందా? గారు, ఈ నిబంధనల కోసం మాత్రమే ఇండిగో ఇలా చేస్తుందంటారు. అసలు కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తుంది? అసలు ఇది ఈ నిబంధనలను అమలు చెప్పేట్లయితే సిబ్బందిని, పైలట్లని అదనంగా నియమించుకోవాలి, వాళ్ళ పని గంటలను తగ్గించాలి, వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలి. దాంతో సంస్థ మీద ఖచ్చితంగా అదనపు భారం పడుతుంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉంది, ఎయిర్ ఇండియా దానికి అనుగుణంగానే పనిచేస్తా ఉంది కదా.
మరి ఎయిర్ ఇండియాకి రానటువంటి ఆకస్మికమైనటువంటి సమస్య ఇండిగోకి మాత్రమే ఎందుకు వచ్చింది? ఇది కదా సమస్య, జనం ఆలోచించాల్సింది. అందులో అందుకని ఎయిర్ DGCA ఇండియాలో ఇది మనకి జూలై నుంచి కూడా కంటిన్యూ చేస్తుంది. 22 నిబంధనల్లో మొత్తం ఆల్మోస్ట్ సగం వరకు జూలై నుంచి కంటిన్యూ అవుతున్నాయి. నవంబర్ 1 నుంచి కూడా మిగిలిన 7 నిబంధనలు కంటిన్యూ అవుతున్నాయి. అయినా సరే ఇప్పుడు ఇంత సడన్ గా ఇంత షార్టేజ్ రావడానికి అసలు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇన్ని సర్వీసులు ఆపేయడానికి అసలు ముఖ్య కారణం ఏమనుకోవచ్చండి? ఇప్పుడు గతంలో అమలు జరిపినటువంటి నిబంధనలు కూడా అవి సిబ్బందితోనూ లేదా రిక్రూట్మెంట్ తోనూ సంబంధం లేనటువంటి కొన్ని సాంకేతిక పరమైనటువంటి నిబంధనలు. ఆ సాంకేతిక పరమైనటువంటి నిబంధనలు అమలు జరపడానికి ఇండిగోకి కానీ మరొకరికి కానీ ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ అసలైనటువంటి సమస్య అదనపు సిబ్బందిని ఇప్పుడు పైలట్లు కొరత అని చెప్తున్నారు. పైలట్లు కొరత ఎట్లయితే మీరు ముందుగానే చెప్పండి, మేము పైలట్లు కొరతున్నది, మేము విమానాలను నడపలేము అని చెప్పేసి మీరు ముందుగానే చెప్పండి. మేము 100 విమానాలు రోజుకి నడుపుతున్నాం, పైలట్లు కొడుతుంది, 50 విమానాలే నడుపుతాము అని చెప్పండి. చెప్పిందా ఇండిగో సంస్థ? చెప్పలేదు కదా. ఆకస్మికంగా విమానాలను ఆపేసి వస్తాయని చెప్పేసి జనాలని ఎయిర్పోర్ట్లకు రప్పించి అక్కడ దిక్కు లేకుండా వాళ్ళు లాంజీల్లో పడి, మన రైల్వే స్టేషన్లో కనుక ప్లాట్ఫారాల మీద జనం ఎట్టగైతే సామాన్య జనం ఎట్ట పడి ఉంటారో ఆ విధంగా పడేట్లు చేసి అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించింది. మీకు చేతగానప్పుడు వదిలేయండి, మాకు చేత కాదు, మా దగ్గర తగిన సిబ్బంది లేరు అని చెప్పేసి వదిలేయండి. మొత్తం మాకే కావాలి, మొత్తం రూట్లన్నీ మాకే కావాలి, ప్రయాణికుల నుంచి డబ్బులన్నీ మాకే కావాలి, మేము మాత్రం ఒక్క పైసా కూడా అదనంగా సిబ్బందికి ఖర్చు పెట్టాం, పైలట్లను చేర్చుకోం. ఏమిటిది వ్యవహారం? గారు పక్కన పైలట్లు లేరు, సిబ్బంది లేరు, షార్టేజ్ ఉంది అన్నప్పుడు బుకింగ్స్ ఎందుకు తీసుకోవడం? వాళ్ళు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు వచ్చే వరకు కూడా అసలు క్యాన్సిలేషన్ కి సంబంధించి కానీ లేదంటే అది మళ్ళీ రూట్ మారుస్తున్నారని అసలు ఏ డీటెయిల్స్ లేకుండా ప్రయాణికులందరినీ ఎయిర్పోర్ట్స్ వరకు రప్పించి చెక్ ఇన్స్ కూడా చేసి బోర్డింగ్ కూడా ఇచ్చిన తర్వాత కూడా ఫ్లైట్స్ ని మారుస్తున్న పరిస్థితుంది. ఫ్లైట్స్ ఇంకా రావట్లేదు, క్యాన్సిల్ అవుతున్నాయని చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదే కదా అత్యంత బాధ్యత రహిత్యం. మరి మంత్రులు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఏ గుడ్డి గుర్రాలకు తులకు పళ్ళు దొంగతా ఉంది? ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటా ఉంటే రంగంలోకి దిగి ఎందుకని నిలదీరు? ఎందుకని ఆ సంస్థ వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఫిబ్రవరి 10 వరకు ఇదే విధమైనటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఇండిగో వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఫిబ్రవరి 10 వరకు మేము ఇంతకు మించి చేయలేము, మమ్మల్ని విమానాలు నడుపునిస్తే నడుపునివ్వండి, లేకపోతే మేము క్యాన్సిల్ చేసుకుంటాం. ఇదే బ్లాక్మెయిల్. అందుకనే ప్రభుత్వ రంగం ఇప్పుడు రవాణా రంగంలో ఈ విధమైనటువంటి గుత్తాధిపత్యం కనుక ఉండేట్లయితే ఈ విధంగానే జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంస్థలే లేవనుకోండి, మొత్తం ప్రైవేట్ వాళ్ళకే అప్పగించేశారనుకోండి, ఏమవుతుంది? బస్సు ప్రయాణికుల పరిస్థితి కూడా ఇంతే ఉంటది. అందుకని ఈ కేంద్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి దివాళాకోరు విధానాలే ఇవాళ మొత్తాన్ని ఇబ్బందులకు నెట్టే. విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతూ ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఒక విమాన ఛార్జీలను నియంత్రించలేనటువంటి ప్రభుత్వము నేను దేశాన్ని రక్షిస్తాను, ఆపరేషన్ సింధూరు అది చేస్తా ఇది చేస్తా అని చెప్తే ఎందుకని జనం ఎందుకు నమ్మాలి వీళ్ళ సామర్థ్యం గురించి? కోటేశ్వరరావు గారు, ఇప్పటికే అసలు ఎయిర్పోర్ట్ లో చాలా మంది అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఆగిపోయి అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఉద్రిక్తతలు చేస్తున్నారు. అసలు ఇప్పటికైనా కేంద్రం అసలు స్పందించే అవకాశం ఉందా? ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు ఏమైనా చేర్చడం గురించి అసలు ఆలోచించే అవకాశం ఏమైనా కనిపిస్తుందండి? ఏం చేస్తారు? ఏం లేదు. మొత్తం ప్రైవేటీకరించారు విమానయానాన్ని. ప్రైవేటీకరించిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఏం చేస్తారు? కాళ్ళు బార్జాకు కూర్చోవడం తప్ప కేంద్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ లేదా ఉన్నతాధికారులు కానీ ఏం చేస్తారు? ఇది వారం రోజుల నుంచి జరుగుతా ఉంది కథ అంతా. ఈ వారం రోజుల నుంచి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమి చేయట్లేదు, ఏం చేయలేరు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి ఆకులు కూడా లేవు వాళ్ళ దగ్గర. మళ్ళా వీళ్ళకే దాసోహం, ఈ ఇండిగో సంస్థకే దాసోహం అని మేము నిబంధనలన్నీ పక్కన పెట్టేస్తాంరా బాబు అని చెప్పి బతుకులాడుకుంటున్నారు. ఇప్పటికే క్యాన్సిల్ కూడా చేసేసారు కొన్ని నిబంధనలకు సంబంధించి. అదే కదా, నిబంధనలు క్యాన్సిల్ చేయటువంటి ఏంటి? ప్రయాణికుల భద్రతకి మా గ్యారెంటీ ఏమీ లేదు, మీ ఇష్టం, జనాన్ని చంపండి అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే. ఇదా బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం
ఓకే. సురక్షితమైనటువంటి హస్తాల్లో దేశం ఉందని చెప్తున్నారు కదా, ఇదా? ఓకే. ఎవరైనా ఇంత రచ్చ జరిగి ఇంత జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి ఒక ప్రకటన చేశాడా? చేయలేదు. ఎందుకని మాట్లాడరు? దేని గురించి మాట్లాడతారు? ఇంకా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో సుమోటోగా ప్రభుత్వమే ప్రకటన చేయాలి కదా. ప్రతిపక్షాలు ఏదన్నా అల్లరి చేస్తే మీరు ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఎదురుదాడికి దిగుతారు, ధర్నాలు చేస్తున్నారని. మరి ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడరు దీని మీద? అందుకని మొత్తం లోపం అంతా ప్రభుత్వం దగ్గర ఉన్నది. ప్రధానమంత్రి అన్నిటినీ నియంత్రించేటువంటి ప్రధానమంత్రి కార్యాలయం ఏం చేస్తా ఉంది? సంచార సారథి పేరుతోటి ఫోన్ల మీద నిఘా వేస్తాము, లేకపోతే అది చేస్తాం, ఇది చేస్తాం. వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ జనం మీద లేదు, రైల్వే ప్రయాణికుల మీద లేదు. ఇప్పుడు విమాన ప్రయాణికులకు కూడా అదే గతి పట్టిస్తున్నారు వీళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం అక్కడ ముంబై ఎయిర్పోర్ట్ లో ఆఫ్రికన్ మహిళ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. మనం ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అక్కడ ఇండిగో కౌంటర్ పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతుంది. ఇండిగో సిబ్బందిపై అరుస్తూ ఆందోళనకు దిగింది. సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఎయిర్పోర్టుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రయాణికులు నిరసనకు దిగారు. తమకు ప్రత్యామ్నాయం చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విమానాలు రద్దు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు అసలు ఈ సమస్య పరిష్కారం అవుతుందో తెలియక ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. Je vais retourner en France. J'ai fait mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. J'ai fait mon billet. Je vais retourner à mon pays. Je vais retourner à mon pays. C'est fou qui a gaspillé mon billet. Alors, j'ai fait mon billet. J'ai fait mon billet. J'ai fait mon billet. Je vais retourner en France. Personne. Je vais retourner en France. J'ai fait mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. Je fais mon billet. Je vais retourner à mon pays. Je vais retourner à mon pays. C'est fou qui a gaspillé mon billet. Alors, je vais mon billet. Je vais mon billet. Je vais mon billet. Je vais retourner en France. Personne. Je vais retourner en France. J'ai fait mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. Je fais mon billet. రైట్, ఇప్పుడు వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉద్రిక్తత, విమానాలు రద్దవడంతో ప్రయాణికుల ఆందోళన. కాసేపట్లో నల్గొండ జిల్లాకు రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మంత్రి లోకేష్ విదేశీ పర్యటన, పెట్టుబడుల లక్ష్యంగా ఫారెన్ టూర్. హోంగార్డులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, హామీలను నెరవేర్చాలని హరీష్ రావు డిమాండ్.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ముందుకు వెళ్తున్నాం. గ్లోబల్ సమ్మిట్ చిరస్థాయిగా నిలుస్తుందన్న పొంగులేటి. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల కంటే దారుణంగా ఎయిర్పోర్ట్స్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇండిగో సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదంటున్నారు. సిబ్బందిపై కోపంతో ఊగిపోతున్నారు ప్రయాణికులు. మహిళా ప్రయాణికులైతే ఏకంగా కౌంటర్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ऐसे करने के लिए क्यों बोलती हो? सबको आ चढ़ते नेता बोलने चाहिए बुलाओ कल मेरे में भी एक्सपर्ट करके उधर किसको देखूंगी बता मेरी माँ बुलाओ अभी किस क्यों नहीं बुलाया कल वैसे क्या आज वैसे तुम लोग की वजह से मेरी देख क्या मेरे माँ जाने के लिए దీనిపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఇండిగో ఫ్లైట్ సంక్షోభం కొనసాగుతూ ఉంది. మొత్తం టోల్గా ఇక్కడ క్యాన్సిలేషన్ కు సంబంధించి మొత్తం చూసుకోవచ్చు, ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. మనం చూసుకోవచ్చు. అయితే ఈ రోజు ఇక్కడ నుండి 46 ఫ్లైట్లని మొత్తం టోల్గా రద్దు చేసింది. 46 ఫ్లైట్లను రద్దు చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి 26 ఫ్లైట్లను కూడా ఇండిగో రద్దు చేసింది. ఇక్కడ నుండి వెళ్ళేటటువంటి 46 ఫ్లైట్లను ఇండిగో రద్దు చేసింది. రద్దు చేసిన క్రమం లోపల చూసుకోవచ్చు. అయితే కొంతమంది వారం నుండి 10 రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు అంటూ కూడా మొత్తం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి క్రమం లోపల అయితే ఆల్టర్నేట్ కూడా చూపిస్తలేరు. కొంతమంది ఎమర్జెన్సీలో ఉన్నారు, కొంతమంది మ్యారేజెస్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్లో ఉన్నారు, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వట్లేదు అంటూ కూడా చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా ఎక్కడ చూసినా కానీ అయితే తీవ్రంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు. లేడీస్ ఉన్నారు. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అక్కడ గొడవ దీనికి సంబంధించినటువంటి అయితే సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే చూసుకోవచ్చు సిచ్యువేషన్ అయితే ఎస్ అయితే గందరగోళ పరిస్థితుల మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. చూసుకో తీవ్ర ఆర్గ్యుమెంట్ కూడా కొనసాగుతుంది. చూసుకోవచ్చు. ఎస్ ఎస్ మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి మనం ఏ విధంగా సిచ్యువేషన్ నడుస్తుందో చూసుకోవచ్చు. అయితే తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్నారు. చూసుకోవచ్చు ఏ విధంగా మొత్తం టోల్గా కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే సుమారుగా దానికి సంబంధించినటువంటి ఏవైనా కూడా సమాచారం లేదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అయితే చూసుకోవచ్చు. వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఎలాంటి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో మొత్తం టోల్గా ఇండిగో అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు. ఎస్ చూసుకోవచ్చు. ఎస్ చూసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే భారీ ఎత్తున మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎస్ చూసుకోవచ్చు. తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఆవేదన చెందుతూ ఎస్ చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందో కూడా చూస్తూ ఉన్నాం మనం క్లియర్గా. అయితే గత వారం 10 రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ కూడా అయితే సరి అయిన సమాధానం లేదు అంటూ కూడా చూసుకోవచ్చు. ఏ విధమైన అయితే సిచ్యువేషన్ ఉందో కూడా మనం చూసుకుంటున్నాం. అయితే సిచ్యువేషన్ మాత్రం మొత్తం టోల్గా ఘోరంగా ఉంది. అయితే వారం 10 రోజుల నుండి క్యాన్సిలేషన్ చేస్తున్నా కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇవ్వట్లేదు, నిర్లక్ష్యంగా భావిస్తున్నారు అంటూ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. Which are the flight cancel? That should be given one list.
So everyone not reaching to the customer. You should not come to the counter. They will automatically get it no arki by seeing this one your list arki. That is I'm asking, but they are not providing. That's why I'm shouting. The specific my question. Whatever flight has been cancelled, that you give on list so people can understand. They should not be harassed. They shouldn't go away. But you are even confusion, still not giving the list arki. You are saying online it is a cancel, but still not showing the list arki. So this should be one clear picture so that everybody can understand. Everyone can understand, and as per their convenience, they can go away. Some going to stay over as per the facility they are getting here.